ఒకరోజు ఆయనతో కలిసి ఈ పని చేయాలని ఏనాడైనా కన్నీళ్లు కార్చి ప్రార్థించిన ఆనవాళ్ళు ఉన్నాయా సహోదరుడా? మరి అపజయాల మూట మోస్తూ అపజయాల ఊట త్రాగడం కాక ఏం జరుగుతుంది ఏంటి? ఈ రోజున నోటి నిండా నవ్వుతో, కంటి నిండా నిద్రతో, ఒంటి నిండా ఆరోగ్యంతో, ఇంటి నిండా జనంతో, సౌభాగ్యంతో, సంతోషంతో, ఆనందంతో విల్లు వెరిసిన ఆ ఆనంద బాష్పాలు రాల్చవలసిన నీ కన్నీళ్ళు ఈ రోజున వేరే విధంగా కనబడడానికి గల కారణం ఏంటంటారు? ఆయన తోడు, ఆయన నీడ, ఆయనతో సహవాసం నీకు లేకయే. ఈ రాత్రి ఒక కీలకమైన ఒక మాట చెప్తున్నాను. నిశ్చయంగా ఈ రాత్రి మీరు ప్రార్థించి ప్రభు పాదాలు పట్టుకోండి. మీకు సాక్షి ఇంకొక మాట చెప్పనా? ఇదిగో మన ఆత్మీయ తండ్రి దైవజనులు లేసన్న గారు ఉన్నారే, ఇక ఆయన గురించి కాక ఎవరి గురించి చెప్పుకుంటాం ఏంటి? ఇంత వైభవం, ఇంత హంగు రంగు, ఇంత ఆత్మీయ అంతరిక్షం, ఆత్మ ప్రపంచం మన కళ్ళతో మనం చూస్తున్నామంటే, నాకు తెలిసిన నా చిన్న సేవా అనుభవంలో నేను గ్రహించి నేను చెప్తాను. యేసన్న గారు ఏది ప్రారంభించినా, ఏది ఆయన చేయదలిచినా ఆ పరలోకమందున్న దేవుడు ఆమెను అనేసాడండి, అంతే. ఆమెను అనేసాడు, ఇక అంతే. ఆయన ఏది ప్రారంభించినా అందులో ఒక 100 ఫలం కనబడేది. ఏది ప్రారంభించినా అది క్రైస్తవ లోకానికి ఆశీర్వాదకరంగా కనబడేది. ఏది ప్రారంభించినా అది సఫలమే కానీ విఫలము అనే అనుభవమే లేదండి. ఎందుకని? ఒక్కడిగా నిలిచిన ఒక సేవకుడు ఇన్ని లక్షల మందికి ఆశీర్వాదకరంగా మార్చబడడానికి గల కారణం, ఆయన ఏది ప్రారంభించినా ఆయన ఒంటరిగా ప్రారంభించిన వాడు కాదు, దేవునితో కలిసి ప్రారంభించాడు. ఆయనతో కలిసి అడుగులు వేశాడు, ఆయనతో కలిసి దీపం వెలిగించాడు. ఆ దీపం ప్రపంచానికి వెలుగై కూర్చుంది ఈ రోజున. మీరు ఆలోచించండి. నేను చెప్పాను కదండి, ఒక పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని నేను. మా ఊర్లో అప్పట్లో 93, 94 ఆ సంవత్సరాల్లో సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన ప్రతి నెల 17వ తేదీ అని ప్రకటన చేస్తే మా ఊరోళ్ళు కొంతమంది నవ్వుకున్నారండి. నెల పెడతారంటే ఎట్లా వస్తారు జనం? ఏదో ఒక నెల కొత్తగా ఉంటుందానికి వస్తారు, 2వ నెల వస్తారు, 3వ నెల డుమ్మ కొట్టేస్తారు. ఎన్ని చూడలేదు ఇట్లాంటివి అనుకున్న వాళ్ళే. ప్రతి నెల సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థన మామూలుగా వాస్తవంగా ఎట్లా ఉండేదంటే, మా సంఘాల్లో, అంటే లోకల్గా ఉన్న సంఘాల్లో మాసాంతర కూడికలను పెట్టేవాళ్ళు. నెల 30వ తేదీ 31వ తేదీ మాసాంతర కూటం అని పెట్టేవాళ్ళు. గట్టిగా ఎత్తుకుంటే పాస్టర్ గారితో కలిసి 10 మంది వెళ్ళేవాళ్ళు. ఇక 10 మంది మాసాంతర కూడికలు కూర్చొని 12 గంటలు ఎప్పుడవుతుందా అని వీళ్ళు ప్రార్థన చేయరు, వాచ్ వైపు చూసుకుంటుంటారు. ఇక ముగించుకొని వచ్చేసేవాళ్ళు. ఇంకా అక్కడక్కడ అడపదడప ఒకవేళ సంపూర్ణ రాత్రి ప్రార్థనలు జరిగినా ఎలాగ ఉండేదంటే, మీకు తెలియదేముందండి, ఏదో కొద్ది మందిగా కూర్చొని ప్రార్థనని ప్రారంభించేవాళ్ళు, దేవుని ఒడిలో హాయిగా నిద్రపోయేవాళ్ళు. ఆమె అన్న తర్వాత అందరు చేతులు పట్టుకొని మెట్లు దిగింటికి వచ్చేవాళ్ళు. ఎవడు ప్రార్థన చేసింది ఎవడికి అర్థమయ్యేది కాదు. వీళ్ళందరి ప్రార్థన ప్రభువుకి అసలు చేరేదే కాదు. అలాంటి క్లిష్ట పరిస్థితులలో, అలాంటి ఆచారపు ముసుగు ఏలుబడి చేస్తున్న ఆ దినాలలో ఒక చైతన్యం కలిగేటట్లు, ఒక ప్రభంజనం ఏర్పరచబడేటట్లు, ఒక చైతన్యంతో ప్రజలు ఆశీర్వాదానికి యోగ్యులయ్యేటట్లు యేసన్న గారు ఏది ఒక సువార్త కూడికకి కదా ప్రజల్ని పోగు చేసినట్లు లక్షల వేల మందిని సువార్త కూడికలకు వచ్చినట్లుగా వచ్చేవాళ్ళు జనం. అంత జనాన్ని పోగు చేసి రాత్రంతా సంపూర్ణ రాత్రి ఉపవాస ప్రార్థనలో ప్రజలు ప్రభు పాదాలు పట్టుకొని గోసారి ఏడ్చి ప్రార్థించుకొని విన్నపించుకొని మొరపెట్టుకొని అద్భుతాలు మహత్కార్యాలు ప్రజలు కళ్ళతో చూస్తుంటే
ఏ ఏ ప్రజలైతే నవ్వి పరిహాసం చేసి ఇది ఎన్నాళ్ళు జరుగుతుంది అన్నారో ఆ ప్రజలే నోటి మీద వేలేసుకొని అబ్బురిపోయేటట్లు దేవుడు ఆయన ద్వారా ప్రారంభించిన ప్రతిదీ కూడా ఈరోజున్న క్రైస్తవ లోకానికి నాకు అది ఊహకు అందనివి ఇలాంటివన్నీ అనిపిస్తుందండి. ఎందుకంటే జయ అపజయాలు అనేవి కొన్ని సందర్భాలలో సఫలము, మరికొన్ని సందర్భాల్లో విఫలము అనేవి సర్వసాధారణంగా మనం చూస్తుంటాం. కానీ ఇదిగో ఇలాంటి దేవునితో కలిసి పనిచేసే పనివారి యొక్క సేవకుల యొక్క ఆశీర్వాదం ఆశ్చర్యంగానే ఉంటుందండి. క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు వింటున్నట్టు నటిస్తున్నారా? వింటున్నారండి? కొత్త సంవత్సరంలోకి వెళ్ళే ముందు ఒక కొత్త పాట పాడుకుంటూ, క్రొత్త కీర్తన, క్రొత్త గీతం పాడుకుంటూ కొత్త సంవత్సరంలోకి స్తుతించుకుంటూ వెళదామని ఆయన మొట్టమొదటగా ఒక క్రొత్త పాట రాసుకుని కొత్త పాట పాడుకుంటూ కొత్త సంవత్సరంలోకి వెళదామని ప్రారంభించాడా? ఈరోజు కొత్త పాట లేని కొత్త సంవత్సరం ఏంటో ఒకటి చెప్పండి చూద్దాం. కొత్త పాట లేని కొత్త సంవత్సరం ఒకటి చెప్పండి. ఓ క్రొత్త పాట పాడుకుంటూ ఆనందంగా ఆయన క్రొత్త సంవత్సరంలో ఆరాధించుకుంటూ ప్రభుకు ఒక క్రొత్త పేరు పెట్టుకొని ఆయన అడుగు పెట్టడం, ఆయన ఆనాడు ప్రారంభించిన ఆ ఆశీర్వాదకరమైన ఆ పరిచర్య ఈరోజు క్రైస్తవ లోకాన్ని అలుముకుంది. ఏ చిన్న సేవకుడే పెద్ద సేవకుడే, క్రైస్తవ లోకంలో చిన్న సంఘమే పెద్ద సంఘమే అనే తారతమ్యం లేకుండా ఈరోజున క్రైస్తవ లోకంలో సంఘాలలో ఈ మేఘం అలుముకొని కమ్ముకపోయింది. ఈరోజున సంఘాలన్నింటిలో క్రొత్త కీర్తన పాడుకుంటూ క్రొత్త గీతం ఆలపించుకుంటూ ఆనందంగా క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళి ఆనందంతో ఆశీర్వాదకరంగా దేవుని సన్నిధిలో నిలవగలిగిన ఆ మొట్టమొదటి అడుగులు ఎంత ఘనమైనవో చూడండి. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీ అందరికీ ఖాళీగా ఉంటుంది కనుక అందరిని పోగు చేసి, ప్రజలందరినీ పోగు చేసి, రాష్ట్రం కొరకు, దేశం కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు ఘనమెత్తి స్వరమెత్తి ప్రార్థన చేద్దాం అని ఆయన మనస్సులో మెదిలిన ఆ దివ్యమైన ఆలోచన చిన్నదిగా కొద్దిగా ప్రారంభించాడు. ఆ ఆగస్టు 15వ తేదీ ప్రారంభంలో రాష్ట్ర వ్యాప్త ప్రార్థనా వీరుల సమావేశం అని పెట్టాడు యేసన్న గారు. అంటే రాష్ట్రానికి సరిపడేటట్లు అన్నట్లు రాష్ట్ర వ్యాప్త ప్రార్థనా వీరుల సమావేశం అని పెట్టి ప్రజల్ని పోగు చేసి దేశ క్షేమం కొరకు, ప్రజల కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు, సంఘాల కొరకు, సంక్షేమం కొరకు చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే నా కళ్ళతో నేను చూశానండి. రాజకీయ నాయకులు ప్రార్థన చేయించుకోవడానికి ఆ ప్రార్థనా వీరుల సమావేశ కూడికకు వచ్చి ఆ నాయకుల నోట వచ్చిన ఒక మాట చెప్పనా? ఎందరో నాయకులు, సేవకులను చూసాము, ఎన్నో సంఘాలను చూసాము. ఈవేళ ఈ స్వతంత్ర దినోత్సవ శుభ సందర్భాన ఇన్ని లక్షల మందిని పోగు చేసి దేశం కొరకు, రాష్ట్రం కొరకు, నాయకుల కొరకు, కాపర్ల కొరకు ప్రార్థన చేసే ఒక పనివాడిని ఇప్పుడే మేము కొత్తగా చూస్తున్నామండి అని నాయకుల నోట ప్రశంసించబడిన ఒక పనివాడు మన ఆత్మీయ తండ్రి దైవజనులు యేసన్న గారండి. ఈరోజున అదే ప్రార్థన వీరుల సమావేశమే కానివ్వండి, రాష్ట్రాలలో అక్కడక్కడ ప్రార్థన సమూహాలుగా కూడుకొని రాష్ట్రం, దేశం కొరకి చేతులెత్తి ప్రార్థన చేసే ఒక ప్రార్థన ఆత్మ కానివ్వండి, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఆయనతో కలిసి చేసిన పని ఏదైనప్పటికీ కూడా అది శిఖరాల మీద కనబడుతుందే కానీ శిథిలమైపోదు. ఈ రాత్రి నా ప్రియమైన సహోదరులారా, మీ పని సఫలం కావాలి, నీవు ఆశీర్వాదకరంగా నిలవాలి, నువ్వు ప్రారంభించే ప్రతిదీ కూడా 100 ఫలాన్ని నీకు ఇవ్వాలి.
నువ్వు నాటిన మొక్కే కానీ, చేస్తున్న పనే కానీ, నువ్వు ప్రారంభిస్తున్న ఏదైనప్పటికీ కూడా అది దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మార్చబడాలి అని అనుకుంటే నీవు దేవునితో కూడా కలిసి పనిచేసే పనివాడివి కావాలి. ఆనాడు వికసించి ప్రకాశించి పరిమళించిన ఓ సువాసన వెదజల్లబడే వ్యక్తిగా నీవు నేను మనం మార్చబడగలము అనేది ఈ వాక్యం స్పష్టతనిస్తుంది. ఉన్నారండి పనివాళ్ళు, చాలామంది ఉన్నారండి. ఓ కోకోలలుగా కనబడుతున్నారండి పనివారు. కానీ కొదువైన పనివారు ఎవరు? ఆయనతో కూడా కలిసి పని చేయగలిగిన పనివారు కావాలండి. ఈ రాత్రి అలాంటి పనివాడు నీవు కావాలని ఎందుకు కోరుకోవు? అలాంటి పనికత్తెగా, పనివారుగా మీరుండాలని ఎందుకు ఆశించరు? ఈ రాత్రి మీరు నిర్ణయం తీసుకోండి. నాయనా, ఒంటరిగా చేసిన నా పని విఫలమైపోయింది. ఇదిగో ఈ రాత్రి మీ దగ్గర ద్రోహిణని, దోషులకి క్షమభిక్షను వేడి నీ పాదాలు పట్టుకుంటున్నాను. ఇక నీతో కూడా కలిసి పని చేస్తాను, ఇక నీతో కూడా కలిసి నిలుస్తాను, నీతో కూడా అడుగులు వేస్తాను. నీవు నన్ను విజయ పదములో నడిపించమని కోరుకుంటే నా దేవుడి రాత్రి బలమైన ఆత్మ కొమ్మరింపు నీ మీద కొమ్మరిస్తాడు. నీవు అభిషక్తుడు వగుదువుగాక, నువ్వు ఆత్మచేత నింపబడుదువుగాక, బలమైన శక్తిని నేను చేరుకొనుగాక. మరొక్క విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, రెండవది, మార్కు సువార్తలో చాలా విలువైన మాట. మార్కు సువార్త 13వ అధ్యాయం 34వ వాక్యం చదువుతారండి, వినండి జాగ్రత్తగాను. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి, ఒక మనుషుడు తన దాసునికి అధికారం ఇచ్చి, ప్రతి వానికి నేను చదువుతాను. ఒక మనుష్యుడు అంటే ఒక యజమానుడు అనుకోండి, తన దాసునికి అధికారం ఇచ్చి ప్రతి వానికి వాని పని నియమించి మెలకువగా నుండుమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరము పోయినట్టే. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం, మన సందర్భం ఏంటంటే, ఈయన దేశాంతరం వెళుతూనట, జాగ్రత్తగా ఈ మాటను గమనించాలి. ప్రతివానికి వాని పని నియమించి, వాని పని, వింటున్నారా నేను చెప్పే మాట? ఏం పని? అందరు చెప్పండి, ఏం పని? వాని పని. అంటే ప్రతివానికి తాను చేయగలిగిన పని ఆయన అప్పగించాడంట. ఈ సందర్భంలో నేను మీతో చెప్పాలనుకున్నది, నా మనసుని పట్టుకున్న మాట ఏంటో తెలుసండి, ఎవరి పని వాళ్ళకి అప్పగించాడు ఆయన. ఇప్పుడు చాలామంది పని వాళ్ళు ఉన్నారు, కానీ ఎవరి పని వాళ్ళు చేసే పని వాళ్ళు కనబడట్లే. హలో, వింటున్నారా? ఉన్నారండి, కంటి నిండా కనబడతారు. ఓ రాత్రి కలలో కూడా కనిపిస్తారు, లోకాన్ని చుట్టుముట్టినట్లుగా కనబడతారు. ఈ రోజున సమృద్ధి అయిన పని వాళ్ళు కనిపిస్తున్నారు, కనబడుతున్నారు అని ఆనందం కలిగేటట్లుగానే ఉంది. కానీ సత్యవాక్యం ఏమంటుంది? పనివాళ్ళు కొద్దువా, కోత విస్తారం, ఆశీర్వాదాలు దండిగా ఉన్నాయి, దీవెనలు సమృద్ధిగా ఉన్నాయి, సంపద సమృద్ధిగా ఉన్నది. కానీ అనుభవించేవాళ్ళు, ఆచరించేవాళ్ళు, స్వాధీనపరుచుకునే వాళ్ళు ఈరోజు నా కరువై కొదువైపోయారు. ఏరి పనివారు ఏరి? ఏంటి ప్రభువా ఎంతమంది పనివారు ఉంటే? అయ్యా, కంటి నిండా కనబడుతున్నారే కానీ వారికి అప్పగింపబడిన దానిని చేసేవాళ్ళు ఏరయ్యా. వారి పని వాళ్ళకి అప్పగించాడు, మరి ఆ గురుతర బాధ్యతను గుర్తించి చేసేవాళ్ళు ఏరయ్యా?
ఎలాంటి పని వాళ్ళ మీద ఆయన పరిశుద్ధాత్మ శక్తిని కుమ్మరిస్తాడు అనంటే ఇలాంటి పని వాళ్ళు కావాలి. ఈ రాత్రి మీరు ఆ బలమైన అభిషేకాన్ని పొందుకోవాలంటే ఇలాంటి పనివారుగా మీరు నిలవాలి, ఇలాంటి పనివారుగా మీరు సిద్ధపడాలి. ఎలాంటి పనివాళ్ళు? తన పని తాను చేసే, దేవుడు తనకు అప్పగించిన, దేవుడు తనకిచ్చిన బాధ్యత, దేవుడు తనకిచ్చిన ఆ గురుతర బాధ్యతని గుర్తించి తనకు అప్పగింపబడిన పని చేయగలిగిన బాధ్యత గల వాళ్ళు కావాలండి. మీరు మరలా భావించొద్దు, నా మీద కోపించొద్దు. పరిశుద్ధ వాక్యం కనుక నేను మీతో ఖండితంగా కాస్త మిమ్మల్ని గుచ్చి నొప్పింపచేయడానికి, ఒప్పింపచేయడానికి నేను సాహసిస్తున్నాను. దేవుడు మనకిచ్చిన ఆ గురుతర బాధ్యతను గుర్తించి ప్రవర్తిస్తున్నామండి ఈ రోజున. ఏదో నేను ఇలాగా మాట్లాడుతున్నానని మీరు ఏదో ఊరు చూస్తున్నారు కానీ నన్ను దేవుడు మనకు అప్పగించిన పని, దేవుడు మనకిచ్చిన బాధ్యతని, దేవుడు మనకిచ్చిన ఆ గురుతర ఆ కర్తవ్యాన్ని గుర్తించి, అరే నేను దీని కొరకు పిలువబడిన వాడని కదా, దేవుడు నాకు ఇచ్చిన స్థానం కదా, దేవుడు నన్ను ఉంచిన పరిస్థితి కదా, దేవుడు నన్ను ఉంచిన అనుభవం కదా, ఇక్కడ నేను నిలవాలి, ఈ గురుతర బాధ్యతను నేను నెరవేర్చాలన్న ఆశ ఇది ఈ రోజున ఏదండి? కాస్త నేను చొరవతో మాట్లాడుతున్నానండి, అధికారంతో కాదు. లేకపోతే నాకేదో పెద్ద వేదిక వేశారు, మీ అందరికి వినబడడానికి మాట్లాడే మైక్ నా చేతికి ఇచ్చారని మైకంతో మాట్లాడట్లే. నేను కాస్త చొరవతో మాట్లాడుతున్నాను. ఒక వ్యవస్థ, కుటుంబపు వ్యవస్థ ఉంది. కుటుంబపు వ్యవస్థలో ఎవరి బాధ్యత వాళ్ళు గుర్తించి చేస్తున్నారండి ఈ రోజున. కుటుంబపు వ్యవస్థలో ఒక భర్త స్థానం భర్త, భార్య స్థానం భార్య, పిల్లల స్థానం పిల్లలకి ఈ రోజున కనబడుతుందండి? లేదు. వాని పని వానికి అప్పగించినప్పుడు ఆ పనిని నీవు గుర్తించలేకపోతే, ఆ పని గుర్తించలేని పనివాడు అయితే ఎలా ఆశీర్వాదం కలుగుతుంది? మీకు వివరణ కావాలి, మీ గుండెల్లో పాతకపోవాలి, మీ జీవితంలో నిలిచిపోవాలి, ఇక మరలా తప్పుటడుగు వేయకుండా ముందుకు వెళ్ళాలి. గనుక ఈ మాట నేను చెప్తున్నాను. మన విశ్వాసి ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళానండి. వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేస్తే వాళ్ళు అన్నారు, అన్నయ్య ఆ మూడో ఇల్లు ఉంది కదా, వాళ్ళు మీరు ఎప్పుడన్నా వస్తే వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయించడానికి తీసుకొని రమ్మన్నారు మిమ్మల్ని అన్నారు. నేను అన్నాను, వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా, ఒకసారి వాళ్ళని మందిరానికి ఆరాధనకి రమ్మనండి. వాళ్ళు వచ్చిన తర్వాత, వాళ్ళతో పరిచయం అయిన తర్వాత, వాళ్ళు కాస్త వాక్యం విన్న తర్వాత నేను వెళ్ళి ప్రార్థన చేసిన సబబుగా ఉంటుంది. వింటున్నారా? ఇదే మంత్రం కాదు కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి వేప మండలంతో ముఖం మీద కొట్టడానికి. వాళ్ళు వాక్యం వినివ్వండి, ఒకసారి మందిరానికి రమ్మనండి. కాస్త వాళ్ళు దేవుని వాక్యం విన్న తర్వాత, వాళ్ళలో కొంచెం విశ్వాసం కలిగిన తర్వాత అప్పుడు నేను ప్రార్థన చేస్తే వాళ్ళ విశ్వాసము వాళ్ళని విజయవంతంగా నడిపిస్తుంది కదా. ఇప్పుడు నేను వెళ్ళి నేనేం చేసేది అట్లా అంటే వీళ్ళు ఒప్పుకుంటారా? మనాళ్ళు పట్టిందే పట్టు కదా. అట్ట కాదు అన్నయ్యా అంటే నేను అన్నాను, అట్ట కాకపోతే పేపరా? ఎంతగా ఒప్పుకోరు. సరే వీళ్ళ సంతోషం, నేను ఎందుకు కాదనాలని, సరే వెళదాం పదా అని వెళ్ళానండి. అందరు నన్ను చూడండి, నేను చెప్పే మాట వినండి. ఆ 3 ఇల్లే, అదే 3 కిలోమీటర్లు కాదు, 3 మైళ్ళు కాదు, 3 ఇల్లే తీసుకెళ్తే వెళ్ళాను. పాపం వాళ్ళు ప్రభువుని ఎరిగిన వాళ్ళు కాదనుకోండి. ఆమె పాపం నమస్కారం అండి అంటే అట్లాగే లేమ్మా అని చెప్పాను. కూర్చోండి అంటే అట్లాగేనమ్మని కూర్చున్నాను. ఇక అక్కడ ఒక ఫ్రిడ్జ్ ప్రక్కన ఆమె నిలబడింది. ఆ వాకిటి దగ్గరే ప్రక్కన నన్ను తీసుకెళ్ళిన ఆమె నిలబడింది. నన్ను మాత్రం మహారాజులాగా సోఫాలో కూర్చోబెట్టారు. సరే కూర్చున్నాను. ఆమె నాతో మాట్లాడుతుంది, ఆ ఇంటికి వెళ్ళాలి. ఏమనుకోవద్దండి,
సమాజంలో చెప్పాడేంటి ఇట్లాంటివి అనుకుంటారేమో, మరి చెప్పకపోతే మీకెట తెలుస్తుంది ఏంటి? ఆమె నాతో చెప్తుంది, ఏమండి అయ్యగారు రండి అంటే నేను అన్నాను, అండీలు డేక్షల ఎన్ని వద్దులేమ్మా, అన్నాను విలువ బాగుంటుంది, అండీలు డేక్షాలు ఎన్ని మనకెందుకండి అంటే ఆమెను కూడా నవ్వుకొని చెప్తుంది, మాకు ఇట్లా సమస్యలు ఉన్నాయండి, మేము ఇట్లా చాట్లు పడుతున్నామండి, మా ఆయనకేమో నీరసం, నాకేమో ఉబ్బసం, కుక్కలకేమో నీరసం, ఇంక మొన్నాళ్ళు ఓపెన్ చేస్తారు కదా పుస్తకాల కట్ట, ఇక అవన్నీ చెప్తా ఉంటే నేను కూడా వినాలి కదా, వినకపోతే ఓటేయరు కదా, ఓటేయకపోతే నోటు రాదు కదా, ఇక నేను కూడా వింటా ఉన్నాను, ఆమె చెప్తా ఉంది. ఇప్పుడు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానంటే ఈ మాట, ఆమె నాతో మాట్లాడుతూనే ఉంది, ఆ ఫ్రిడ్జ్ మీద ఒక సెల్ ఫోన్ ఉన్నట్టుంది, అది ఊరకనే మోగుతూ ఉంది, అంటది. ఆమె దాని వైపు చూస్తుంది, నా వైపు చూస్తుంది, ఎందుకంటే నాతో మాట్లాడుతుంది కదా. 2-3 సార్లు అది మోగి 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 మౌనం అయిపోయింది, మరలా 3వసారి కూడా మోగింది అది. ఇక నేనే చొరవ తీసుకొని, అమ్మ ఎవరో కాల్ చేస్తున్నట్టున్నారు, మాట్లాడండి పర్లేదులే అన్న. మీరు నమ్మండి నా మాట, అడ్రస్ అడగొద్దు, ఆధారాలు అడగొద్దు, ఆధార్ కార్డు అసలే అడగొద్దు. ఆమె నా ముందే ఆ ఫోన్ లిఫ్ట్ చేసి హలో హలో అనింది. మరి అటువైపు ఎవరు మాట్లాడారో మనకు తెలీదు, ఆ అన్యం పుణ్యం పైన వాడికి తెలియాలి. ఏం హలో హలో అని 3 మాటలు మాట్లాడి, మీరు నమ్మండి బాబా, వెంటనే ఆమె డోర్ కట్టినట్లాగి పెద్ద పాపా, ఏయ్ పెద్ద పాపా అంటే వాళ్ళ పెద్ద కూతురు వచ్చింది. వస్తే వెంటనే ఫోన్ ఆ పాపకి ఇచ్చి ఏమంటది, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ బయటికి వెళ్ళి మాట్లాడిపో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నా. వింటున్నారా? ఏంటి నోటి మీద వేలు పెట్టుకున్నారేంటి? కన్న తల్లి కన్న కూతురికి, కడుపును పుట్టిన కూతురికి చెప్తుందండి, నీ బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కానీ నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడిపో, నేను అయ్యగారితో మాట్లాడుతున్నాను. అయ్య బాబా, ఈ తల్లి కన్న తల్లా కసాయి తల్లా? ఈ చరిత్ర, ఈ మాట నేను ఇప్పుడు మీతో ఎందుకు చెప్తున్నానంటే,